वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నమస్కారం, నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ సాయి మేధ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ గేట్ ఐఈఎస్ అండ్ పిఎస్యూస్. ఈరోజు మన స్టూడియోలో టాపర్ ఇన్ ఈసెట్ 2020 థర్డ్ ర్యాంక్ ఫ్రమ్ సిఎస్ఈ డిపార్ట్మెంట్లో థర్డ్ ర్యాంక్ సాధించింది కుమారి జ్ఞానేశ్వరి అండ్ వాళ్ళ మదర్ లక్ష్మి మన స్టూడియోలో ఉన్నారు. మరి జ్ఞానేశ్వరి థర్డ్ ర్యాంక్ సాధించడానికి మన సాయి మీద ఏ విధంగా హెల్ప్ చేసింది అండ్ వాళ్ళ మదర్ లక్ష్మి అండ్ వాళ్ళ ఫాదర్ ఏ విధంగా హెల్ప్ చేశారో జ్ఞానేశ్వరి మాటల్లోనే విందాం. నౌ వీఆర్ ఇన్వైటింగ్ కుమారి జ్ఞానేశ్వరి అండ్ వాళ్ళ మదర్ లక్ష్మి గారు. ఓకే, ఏం పేరమ్మా? జ్ఞానేశ్వరి. ఏ బ్రాంచ్ అమ్మా? సిఎస్సి. ఎంత ర్యాంక్ వచ్చింది? థర్డ్ ర్యాంక్. ఓకే, ఏం చేస్తారమ్మా మీరు? ఇళ్ళల్లో పనిచేస్తున్నారా? ఇళ్ళల్లో పనిచేసి చదివించారు. చూశారు, థర్డ్ ర్యాంక్ సాధించడానికి చాలా పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో చదివితేనే బెస్ట్ ర్యాంక్ వస్తుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్గా మనం జ్ఞానేశ్వరిని చెప్పొచ్చు. చాలామంది డబ్బులుండి చదివే వాళ్ళు ఉన్నారు, చాలామంది డబ్బులు లేక చదివే వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు లేకపోయినా సరే పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు అని మళ్ళీ ఒకసారి రుజువు చేసింది మన జ్ఞానేశ్వరి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఇళ్ళలో పనిచేస్తూ కూడా ఎక్కడ తగ్గలేదు. నేను కోచింగ్ ఇప్పించడం అవసరమా, మేము చాలా పూర్, ఆ పైసలతో ఇంకేమైనా చేసుకోవచ్చు ఆ మనీతో అని ఊరుకొని ఉంటే ఈరోజు అమ్మాయి మన సాయి మీద స్టూడియోలో ఉండేది కాదు, తను అంత అచీవ్మెంట్ చేసేది కాదు. సో ఆ అమ్మాయి కన్నా ముందుగా మనము అప్రిషియేట్ చేయాల్సింది వాళ్ళ మమ్మీ డాడీస్నే. మీకు శుభాభివందనం అమ్మ. చెప్పండి, అమ్మాయికి థర్డ్ ర్యాంక్ వస్తుందని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా? అంతకన్నా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారా? అంతకన్నా మంచి ర్యాంక్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చేయలేదా? సీట్ వస్తే చాలే అనుకున్నాను. ఓకే, కానీ తను మాత్రం వస్తుంది అని అమ్మాయి చెప్పిందా మీకు? ముందుగానే చెప్పింది. ఏమని చెప్పేది? నేను చదువుతానమ్మా, నువ్వు మా కోసం ఏమి ఇబ్బంది పడద్దు అనేసి డబ్బులు కట్టి చదివేస్తుంది. ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటాను చేసుకుంటాను, జాబ్ చూసుకుని చేసుకుంటాను అని చెప్పింది. కన్ఫర్మ్ గా వచ్చిందని చెప్పింది. కన్ఫర్మ్ గా వచ్చిందని చెప్పింది. ఇంట్లో ఏమైనా వర్క్ చేసేదా? ఇంట్లో ఏం చెప్పలేదు సార్, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చేసాను కదా. నేనే కొంచెం ముందు వేసి నేనే చేసుకుని వెళ్ళాను. నువ్వే చేసుకున్నదాన్ని. అది వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, మేము చిన్నప్పటి నుంచే కష్టపడుతున్నాం సార్, అమ్మాయిని మళ్ళీ ఇప్పుడు ఏదో పని చేయించడం ఎందుకు, అమ్మాయి బాగా చదువుకుంటే చాలు, ఏ సీట్ వచ్చినా చాలు అనుకుందంట. బట్ మరి మీ అమ్మ ఏ సీట్ వచ్చినా చాలు అనుకుంది. మరి నువ్వు కూడా అలానే అనుకున్నావా? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం అనుకున్నావా అమ్మ? నేను యూనివర్సిటీలో చదవాలనుకున్నాను సార్. యూనివర్సిటీలో ఎందుకు యూనివర్సిటీ అనుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచే గవర్నమెంట్ స్కూల్ అలా వచ్చాం సార్. ఓకే, సో ఈ ఒక్క సర్టిఫికెట్లో అయినా పక్కన యూనివర్సిటీ అన్న పేరు చూడాలని చెప్పి నేను యూనివర్సిటీలోనే చదవాలనుకున్నా. సో బాలు సార్ గైడెన్స్ కూడా చాలా వరకు తీసుకున్నా సార్. యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి, ఇవన్నీ అడిగితే సార్ ప్రీవియస్ వాళ్ళ ర్యాంక్స్ చూపించి చెప్పారు మాకు. సో సార్ చెప్పిన దాన్ని బట్టి 140, మా లాస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 140. సో ఆయన చెప్పిన బయాస్ మీద చూసుకొని నేను ఎంత మార్క్స్ వస్తే యూనివర్సిటీ సీట్ వచ్చిందని చదివా. బట్ కొంచెం కలిసి వచ్చి థర్డ్ ర్యాంక్ వచ్చింది. నేను 50 ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఓకే, చూడండి, యూనివర్సిటీలోనే రీచ్ అవ్వాలి. ఏదో నార్మల్ ర్యాంక్ వస్తే ఏదో కాలేజ్లో వస్తుంది సార్, బట్ ఏదో కాలేజ్లో
జాయిన్ అవుతే ఎంత మనీ పే చేయాలో అమ్మాయికి తెలుసు, వాళ్ళ మమ్మీ డాడీ కష్టం ఏంటో అమ్మాయికి తెలుసు. సో యూనివర్సిటీలో జాయిన్ అవుతేనే నేను చదవగలను అని చెప్పిందంట అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీతో. ఫస్ట్ ర్యాంక్ మినిమం మంచి ర్యాంక్ వస్తేనే నేను చదువుతానమ్మా, లేదంటే నేను ఇంకా చదవను అని కూడా చెప్పిందంట. అంత పట్టుదలతో చదివింది కాబట్టే ఈరోజు 3rd ర్యాంక్ గెయిన్ చేసింది. రియల్లీ వెరీ 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 కంగ్రాచులేషన్స్ అమ్మా నీకు. ఓకే, మరి నువ్వు 50 ర్యాంక్ అనుకున్నావు కానీ నీకు 3rd ర్యాంక్ వచ్చింది. అవును సార్. ఏ విధంగా ఫీల్ అవుతున్నావు మరి? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉందా? మరి ఆ 3rd ర్యాంక్ రావడానికి ఎవరు బాగా 3rd ర్యాంక్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరు? మెయిన్ రీజన్ అంటే నన్ను చాలా మంది ఫ్యాకల్టీ సపోర్ట్ చేశారు సార్. ఈ సెట్లో కానీ కాలేజ్లో కానీ ఫ్యాకల్టీ సపోర్టెన్స్ బాగుంది. మా హెచ్ఓడి సార్ కానీ, ఈ సెట్లో బాలు సార్ కానీ, మా సుబ్బారెడ్డి సార్. ఏదో మేము స్టార్టింగ్లో కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా మాకు వచ్చి క్లాస్ తీసుకున్నారు, మోరల్ క్లాస్. నాకు గుర్తుంది ఇప్పటికి. మీరు చెప్పారు ఏదో ఒకటి ఎవరికైనా వచ్చింది, కానీ మనం తొందరగా మన గోల్ని రీచ్ అవ్వాలి, తొందరగా గోల్ని రీచ్ అయిన వాడే లైఫ్లో సక్సెస్ అవుతాడు అని. సో అంటే మీరు చెప్పిన అన్నింటినీ నేను గుర్తుపెట్టుకున్నాను. అండ్ నాకు బాగా ఎక్కువ హెల్ప్ చేసింది ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పెట్టారు మన వాళ్ళు, సాయి మీద వాళ్ళు. అది నాకు చాలా బాగా హెల్ప్ అయిందంటే నాకు తెలిసినవి రాశాను, తెలియనివి నోట్ చేసుకున్నాను నేను. సో నేను ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు ఆ తెలియనివి మాత్రం చదివాను సార్. తెలిసినవి జస్ట్ పైన చూసుకొని తెలియనివి ఎక్కువ చదివాను. అండ్ అది నాకు చాలా హెల్ప్ చేసింది ఎగ్జామ్లో నిజంగా. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి సబ్జెక్ట్లో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఆ తెలియని విషయాలన్నింటినీ కూడా మీరు ఒక షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందుగా ఆ షార్ట్ నోట్స్ ఏదైతే ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఫాలో అవుతే, నేను ప్రతి క్లాస్లో అన్ని బ్రాంచ్ల వారికి అదే చెప్పాను, ఎప్పుడైనా సరే క్లాస్ వినడం కాదు, ప్రిపేర్ అవ్వడం కాదు, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ షార్ట్ నోట్స్ మీరే రాయాలి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు గుర్తు రావాలి, ఈ పేజీలో నేను ఇది రాశాను, అదే వచ్చింది. ఆ షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది కాబట్టే నాకు తెలియని క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేశాను అని చెప్తుంది. సో షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా సాయి మేధాలో మీకు బాగా చెప్పిన ఫ్యాకల్టీ ఎవరు? మీకు చెప్పిన సబ్జెక్టులలో బాగా చెప్పిన ఫ్యాకల్టీ? కెమిస్ట్రీ మ్యామ్ సార్. కెమిస్ట్రీ ఎన్ని వచ్చినాయి కెమిస్ట్రీలో? 25 వచ్చాయి. 25 అవుట్ ఆఫ్ 25. చూడండి, కెమిస్ట్రీలో 25 మార్క్స్కి 25 మార్క్స్ వచ్చేసాయి. సో ఏ విధంగా చెప్పింది కెమిస్ట్రీ మేడం? మ్యామ్ మాకు ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ చెప్పేవాళ్ళు. అండ్ ఎప్పుడు లెసన్ అవ్వగానే ఏం చేసేవాళ్ళు అంటే ఆ లెసన్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ చేయించేవాళ్ళు మాతో. సో అలా చేయించడం వల్ల ఒకవేళ మాతో ఆన్సర్స్ చెప్పించేవాళ్ళు, ఒక్కొక్కరితో ఒక్కొక్క బిట్ చొప్పున చెప్పించేవాళ్ళు. ఎవరు చెప్పలేకపోతే ఆ బిట్ మమ్మల్ని నోట్ చేసుకోమనే వాళ్ళు బుక్లో, మేము నోట్ చేసుకున్నాము. అలా మ్యామ్ ఒక సబ్జెక్ట్ అయిపోయింది. అలా సెకండ్ రీజన్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ టైం నేను ఏం బిట్స్ చెప్పాను, ఆ బిట్స్ గుర్తున్నాయా అని చెప్పి అది ఒకసారి మళ్ళీ రివిజన్ చేయించి మళ్ళీ కొత్త ప్రీవియస్ బిట్స్ చేయించేవాళ్ళు. అప్పుడు చేయించిన కాకుండా మళ్ళీ కొత్తవి చేయించేవాళ్ళు. సో అది ఆ విధంగా నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్సెప్ట్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ తర్వాత ఒక్క టాపిక్ పైనే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, నెంబర్ ఆఫ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, తర్వాత ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఏం పాసిబుల్ అవుతుంది సార్ అంటే 100కి 100% రిజల్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. 25కు 25 మార్కులు తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. దాన్ని ఈజీ చేయడం అంటే ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ చేయడం. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా ఈజీ అవుతుంది, ఎంత ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తే అంత ఈజీ అవుతుంది. మరి జనరల్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంటి దగ్గరే ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేస్తారా, హాస్టల్లో ఉండి? ఇంటి దగ్గర. మరి ఇంటి దగ్గర మమ్మీ ఏం వర్క్ చెప్పేది కదా? ఏం వర్క్ చెప్పేది కదా? ఒకదాని మీద మా తమ్ముడు చెల్లెలు ఏం చేస్తుంది? డిగ్రీ చేస్తుంది. మరి అమ్మాయిని డిగ్రీ చెల్లెల్ని డిగ్రీకి పంపించి నువ్వు డిప్లొమా సైడ్ వచ్చావు అంటే తన గోల్ అట్లా సార్. తన గోల్ అనేది నీ గోల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీరు అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఏ విధంగా చెప్తున్నారు? అమ్మాయికి అంటే జాబ్ చేయమంటున్నారా? మరి మళ్ళీ చదివిస్తున్నారా?
ఇంజనీరింగ్ అయిపోయేంత నేను వరకు కూడా కష్టపడితే చాలు దేవుడి దయ వల్ల. కష్టపడే. సార్ ఏం చేస్తారు? టైలర్. టైలర్. సార్ టైలరింగ్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలే? ఇద్దరు అమ్మాయిలు సార్. ఇద్దరు అమ్మాయిలు. అందరూ చెప్తుంటారు కదా అమ్మాయిలను చదివించడం ఎందుకు, తొందరగా మ్యారేజ్ చెప్పారు చేసి సార్. చెప్పారా? 10th అయిపోయినప్పుడే చెప్పారు, మానిపించేసి ఏదో ఒక జాబ్ లో పెట్టు, నెలకు 10,000 ఏమో వస్తాయి, లేకపోతే పెళ్లి చేసేసి మనకి ఎన్ని ఆడవాళ్ళకి చదువు. చాలా మా ఇంటికాడ వాళ్ళందరూ యాక్టాలు చేశారు. పిల్లలకి పనులు చెప్పకుండా తయారు చేస్తున్నారు. సర్లే పళ్ళు ఎవరనుకుంటే వాళ్ళు అనుకుంటారు, అందాక నేను ఉన్నాను కదా అని నేను చేస్తాను. నేను చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో పనులు చేసి అయిపోయి. ఓకే. అదే అండి, జనరల్గా ఆడపిల్లలు అంటే ఇప్పటికీ కూడా చులకన భావం చాలా మందిలో ఉంది. ఇప్పుడే చెప్తున్నారు మేడం, చాలా మంది ఎగితాలు చేశారు, ఏమని? పని చెప్పట్లేదు అని. పని చేసుకుంటే ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండదు సార్. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏదో పని చేసి నెలకు 10,000 సంపాదిస్తే వాళ్ళు చాలా బాగా బ్రతకలేరు. వాళ్ళకు మీరు కావలసినంత చదువు ఇవ్వండి ఇప్పటి నుంచే, అప్పుడు చాలా నేర్చుకుంటారు, వాళ్ళు చాలా చేసి చూపిస్తారు, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు. ఈరోజు మేడం కూడా ఆడపిల్లను ఇంతగా చదివించడం ఎందుకు, ఇద్దరు ఆడపిల్లలే నాకు అని ఊరుకొని ఉంటే ఈరోజు అమ్మాయి 3rd ర్యాంక్ సాధించేదే కాదు, వాళ్ళ మొహంలో మనము అంత హ్యాపీనెస్ చూసేవాళ్ళమే కాదు. సార్ ఏమనేవారు? సార్ కూడా చదివించాలి అనేవారా, లేదంటే వర్క్ చేయించాలి అనేవారా? ఇప్పుడు చదివింది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సార్ కూడా హ్యాపీగా ఉన్నారు. రాదు అని అనుకున్నారు, అక్కడ సీట్ వచ్చింది అన్నాక ఇంకా పర్వాలేదులే అనేసి అనుకున్నారు. ఓకే, అదే అండి, ఎవరైనా సరే నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా సాధించి చూపిస్తారు. వాళ్ళ మమ్మీ డాడీ ఆమె పైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు 3rd ర్యాంక్ తెచ్చుకొని యూనివర్సిటీలో సీట్ సాధించింది, బీటెక్ సీటు. యూనివర్సిటీలో బీటెక్ సాధించడం అంటే అంత ఈజీ అయితే కాదు, దానికి తల్లిదండ్రుల ప్రోద్బలం ఖచ్చితంగా ఉండాలి. అది ఇక్కడ మనకు 100% కనిపిస్తుంది. రైట్. మరి కెమిస్ట్రీలో 25 out of 25 వచ్చాయి కదా, మరి 25 out of 25 సాధించాలి అంటే మీ జూనియర్స్కి నువ్వేం చెప్తావు? ఏ విధంగా చదవాలి వాళ్ళు? అంటే కెమిస్ట్రీలో 25 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లమ్ ఓరియంటెడ్ సమ్స్ కెమిస్ట్రీలో చాలా తక్కువ ఉంటాయి, 2 or 3 సమ్స్ ఉంటాయి అంతే. సో మనం ఆ సమ్స్ని చూసుకున్న, ఒకవేళ మీకు సమ్స్ లేకపోతే ఫస్ట్ థియరీ చదవండి. థియరీ చదివితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను చేయగలను అని. అప్పుడు మీరు ప్రీవియస్ పేపర్ చేస్తే మీరు 20కి 25కి ఆల్మోస్ట్ 20-22 వస్తాయి మీకు. డెఫినెట్లీ మనకి కెమిస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ అయితే 2 or 3 వస్తాయి మనకి. సో ఇవి వచ్చా మీకు ఆల్మోస్ట్ ఓకే 22 వచ్చినా ఇంకా 3 నాకు రావా అన్న కాన్ఫిడెన్స్తో మీరు చేసినప్పుడు మీకు డెఫినెట్లీ ఆ 3 కూడా వచ్చేస్తాయి. అండ్ మనకు వచ్చే సమ్స్ కూడా మనం చేసినవి, అండ్ మన ఈసెట్ కోచింగ్లో చాలా బాగా చేస్తారు కూడా. చేసిన ఒక్కొక్క ఇప్పుడు నార్మాలిటీ కాన్సెప్ట్ ఉందంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మనకి 10 or 15 సమ్స్ చేస్తూ ఉంటారు. అది ఒక్క రివిజన్లోనే 2-3 రివిజన్స్ జరుగుతాయి మనకి. అలా ఒక్కొక్క రివిజన్కి 15 సమ్స్ చేసిన 3 రివిజన్స్కి మనం 45 సమ్స్ చేస్తాం. 45 సమ్స్ చేసినకి 3 సమ్స్ చేయడం ఇట్స్ అన్ ఈజీ టాస్క్ ఐ థింక్. అది ఏంటంటే ప్రాక్టీస్. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా ఈజీ అవుతుంది. కెమిస్ట్రీలో 25 మార్కులకి అన్ని థియరీ క్వశ్చన్సే ఉంటాయి, 3 to 4, 5 మోస్ట్లీ 5 ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆ 5 ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అంటుంది మీరు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో. మరి కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ ఏదో చెప్పాలి మీ జూనియర్స్కి. కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. అండ్ అది మనం బయట చూసేదే కాబట్టి మనం ఈజీగా రాస్తాం. అండ్ మనకి ఇంకోటి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలిగే చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. ఎందుకంటే 10th క్లాస్ నుంచి మనం అది చదువుతూ ఉంటాం. సో ఈ 2 చాప్టర్స్ మీద మనకి 8 or 9 మార్క్స్ వస్తాయి. సో ఐ థింక్ ఈ 2 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. మరి మ్యాథమెటిక్స్ ఏ విధంగా చెప్పారు మీకు మన సాయి మేధాలో? మ్యాథమెటిక్స్ మాకు చాలా బాగా చెప్పారు సార్. అంటే మాకు ఇంకా కాలేజ్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని కొన్ని చెప్పలేదు చాప్టర్స్ కాలేజ్లో. సో నేను అందుకే యాక్చువల్లీ సాయి మీద తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. నేను చాలా మందిని అడిగితే నాకు చెప్పారు సాయి మేధాలో చాలా బాగా చెప్తారు, మెయిన్గా ఎంపీసీ చాలా వాల్యూ ఇస్తారు వాళ్ళు అని. సో అందుకే నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన దానికి నాకు 100% జరిగింది. అదేంటి, ఎవరైనా సరే సాయి మేధాలో జాయిన్ అవుతే మేము ఆ స్టూడెంట్ యొక్క పల్స్ను పట్టుకుంటామండి. ఎవరు బాగా చదువుతున్నారు వాళ్ళకి ఇంకా ఇస్తాం, ఎవరు నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళని కూర్చుండబెట్టి
వీలైతే ఒక రోజు కాదు, చాలా రోజులు వాళ్ళు మారేంత వరకు కూర్చుండబెట్టి వాళ్ళకు మోటివేషన్, అది బాలు సార్ కానీ విజయవాడలో, అండ్ చైర్మన్ రమణ సార్ కానీ, అండ్ నేను కూడా మీ క్లాస్కి వచ్చి, యాక్చువల్గా నేను ట్రిపుల్ ఈ కానీ మీరు సిఎస్సి కదా, మీ క్లాస్కి వచ్చి కూడా ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే బెస్ట్ ర్యాంక్ వస్తుంది, మీ పేరెంట్స్కి మీరు ఎంత వాల్యుయబుల్ థింగ్స్, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలంటే మీరు ఏ విధంగా కష్టపడాలి అని ప్రతిరోజు కూడా మీకు మోటివేషనల్ గైడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. టెక్నికల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 65 సార్. 65 మార్క్స్ వచ్చాయి. బాగా చెప్పారా టెక్నికల్ సబ్జెక్ట్ అంతా? Yes, sir. మరి ఎక్కువ సబ్జెక్ట్ దేంట్లో స్కోర్ చేసావు? ఏ సబ్జెక్ట్లో? అంటే డిబిఎంఎస్. డిబిఎంఎస్. నార్మల్గా 100 మార్క్స్లో ఎక్కువ మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి? డిబిఎంఎస్ నుంచి వస్తాయి సార్. DBMS 12 మార్క్స్ వస్తాయి. ఎన్ని? 12 మార్క్స్. 12 మార్క్స్. బాగా. మరి ఆ డిబిఎంఎస్ ఏ విధంగా చదవాలి? డిబిఎంఎస్ ఎక్కువ సింటాక్స్ చూసుకోవాలి సార్. సింటాక్స్ చూసుకొని ఎప్పుడైనా సరే సిఎస్సి వాళ్ళు చేసే తప్పు ఏంటంటే జస్ట్ వాళ్ళు ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోదు సార్. అప్లికేషన్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మాకు ఆన్సర్ ఒకటే, క్వశ్చన్ డిఫరెంట్గా వచ్చింది, కానీ క్వశ్చన్ విధానం ఒకటే, వచ్చే విధానం మారింది. సో అప్లికేషన్స్ అనేవి అలవాటైతే ఈజీగా అప్లై చేసేయచ్చు డిబిఎంఎస్. సో నేను అనుకోవడం ఏంటంటే అది టేబుల్ స్ట్రక్చర్, అవన్నీ స్ట్రక్చర్స్ బాగా తెలిస్తే అప్లికేషన్ ఈజీగా ఉండిద్ది అని నా ఉద్దేశం సార్. అదండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి సరిపోతుందా బెస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి? ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి సరిపోతుందా అనే క్వశ్చనే రాంగ్. బెస్ట్ ర్యాంక్ రావాలి అంటే కాన్సెప్ట్ రావాలి అని చెప్తుంది. కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అది ప్రీవియస్ క్వశ్చన్ రిపీట్ అయిందా అవ్వలేదా అవసరం లేదు, నీ దగ్గర కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ అనేది మన సాయి మేధాలో నేర్పిస్తాం. ప్రీవియస్ బిట్స్ ఇదే బిట్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతే అది కాదండి. కోచింగ్ అంటే ఎలా ఉండాలి అంటే మీరు యుద్ధానికి వెళ్తున్నారు, ఆ యుద్ధంలో మీకు ఎలాంటి ఆటంకం రాకుండా ఎంతటి వాన్ అయినా సరే, ఎంతటి క్వశ్చన్ అయినా సరే మీరు ట్యాకిల్ చేసే విధంగా మేము మిమ్మల్ని రెడీ చేస్తాం. దానికి ట్రిక్స్ ఒకటి సరిపోదు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి సరిపోదు, కాన్సెప్ట్ ఉండాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండాలి, ట్రిక్స్ ఉండాలి, ఇవన్నీ సరిపోదు. గైడ్ లైన్స్ కూడా ఉండాలి, అది కూడా సరిపోదు. మోరల్ వాల్యూస్ కూడా ఉండాలి. ప్రతిదీ కూడా మీకు సాయి మేధా నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు సక్సెస్ అవ్వడానికి, మీరు బెస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మేము సపోర్ట్ చేస్తాం. రైట్ అమ్మ. మరి నార్మల్గా నువ్వు 3rd ర్యాంక్ తీసుకురావడానికి మీ మమ్మీ సపోర్ట్ చాలా ఉంది, దాని తర్వాత డాడీ సపోర్ట్ ఉంది, దాని తర్వాత మీ డిప్లొమా కాలేజ్లో ఏ సార్ ఏ టీచర్ బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు? మా హెచ్ఓడి సార్. ఓకే, ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? ఆయన డేటా స్ట్రక్చర్స్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ చెప్పేవారు. ఓకే, సార్ బాగా ఎంకరేజ్ చేస్తారా? నేను ఎప్పుడైనా ఎక్కువగా బయట ఉంటే చదువుతున్నావా, చదవాలి, మంచి యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకోవాలి, అప్పుడే బీటెక్ లైఫ్ బాగుంటుంది, బీటెక్ లైఫ్ బాగుంటేనే రేపు వచ్చే క్యాంపస్ సెలక్షన్స్ నీకు బాగుంటాయని మా సార్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ఎయిమ్? నీ ఎయిమ్ ఏంటి? నా ఎయిమ్ అంటే సార్, అంటే ఒక పాయింట్లో ఇండియా కొంచెం వెనకుంది సార్ కంప్యూటర్ సైన్స్లో. ఓకే. సో దాని మీద రీసెర్చ్ చేసి నా ప్రయత్నం నేను చేసి అట్లీస్ట్ ఇండియాకు ఒక మంచి పేరు కావాలి, కంప్యూటర్ సైన్స్ రీసెర్చ్లో ఇండియా కూడా తక్కువ కాదని ప్రూవ్ చేయాలి. రైట్, చూసారు కదండి. జనరల్గా ఒక సిఎస్సి స్టూడెంట్ని పట్టుకొని నీ ఏమేంట్రా అంటే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఏదో బెస్ట్ కంపెనీలో జాబ్, అది కాదండి. మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మన ఇండియాలో టాప్ కావచ్చు, అది కాకుండా యూనివర్స్లో టాప్ ఉన్న కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇండియాలో లేవు. ఇండియా ఇంకా ముందుకెళ్ళాలి అంటుంది. సో అమ్మాయి కూడా ది బెస్ట్ సాఫ్ట్వేర్లోనే ది బెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటుంది. మనం కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం అండ్ మనం కూడా సపోర్ట్ చేద్దాం. అండ్ నువ్వు ఎలాంటిదైనా సరే నీ బీటెక్ అయిపోయేంత వరకు ఎలాంటి దానికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. అండ్ ఈరోజు అమ్మాయిని మనము అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి
అంత పెద్దగా ఆలోచిస్తుంది అంటే అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం, రైట్ అమ్మ. సో అది కాకుండా జనరల్గా ఫ్యాకల్టీ అందరూ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఈసెట్ కోచింగ్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు మరి? ఈసెట్ కోచింగ్ అంటే మా కెమిస్ట్రీ మ్యామ్ ఒకడు మాకు Okay. మోరల్ వాల్యూస్ చాలా బాగా చెప్పేవారు. కెమిస్ట్రీ మేడం బాలు సార్ కూడా సార్. వాల్యూస్ చెప్పారు, మీరు చెప్పారు, మీరు 2-3 టైమ్స్ తీసుకున్నారు మా క్లాసు. ఓకే, మీ ముగ్గురే సార్. ముగ్గురు. ఓకే, ఇది కాకుండా మీ ఫ్రెండ్స్లో నీకు ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది, నువ్వు బాగా చదవాలి, అలా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు? నా ఫ్రెండ్ సోషణ అని. ఓకే. తను ఎప్పుడు అనిద్ది సార్, నీకు నాలెడ్జ్ ఉంది, నీకు డెఫినెట్లీ ఏదైనా వచ్చింది, నువ్వు కొంచెం కష్టపడితే నీకు డెఫినెట్లీ వచ్చింది అని చెప్పి నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేది నా ఫ్రెండ్. ఓకే. సో ఇప్పుడు సిఎస్సిలో 3rd ర్యాంక్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరు సార్ అంటే ఇది టెస్ట్ సిరీస్ అని చెప్పారు. టెస్ట్ సిరీస్ లో ఎన్ని ఎగ్జామ్స్ రాసుంటావు నువ్వు? అన్ని రాసా సార్. అన్ని రాసావా? ఎన్ని అరౌండ్ అంటే ఒక్కొక్క చాప్టర్ కి టూ టెస్ట్ సిరీస్ జరిగినాయి. సో కెమిస్ట్రీలో 10 అంటే 20 ఎగ్జామ్స్, Okay. ఫిజిక్స్ లో 10 అంటే 20 ఎగ్జామ్స్, మ్యాథ్స్ లో 7 అంటే 14 ఎగ్జామ్స్. మొత్తం రాసి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ లో 2 రాసాం సార్. ఓకే. ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ ఆఫ్లైన్ చేశారు? లో కూడా చేశారు సార్, మేము అవి కూడా రాసాం. ఓకే. అదండి సాయి మేధాలో అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి టాపిక్ అయిపోయిన వెంటనే మీకు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే ఎవరు బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళకి ఏమైనా ప్రైజెస్ ఇచ్చారా? నీకు వచ్చాయా ఎప్పుడైనా ప్రైజెస్? వచ్చాయా? అదండి ఎంకరేజ్మెంట్ పర్పస్లో క్యాష్ ప్రైజెస్ కూడా. అది కాకుండా జనరల్గా ఈ సెట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ కదమ్మా, మరి నువ్వు ఆన్లైన్ ఎగ్జామ్ అని ఏం భయపడలేదా? లేదు సార్, టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు నాకు భయం ఉండేది. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు అంటే ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అన్నది. సో నేను ఈ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నాకు అలవాటు అయిపోయింది సార్ ఎగ్జామ్స్ రాయడం. నేను ఈసెట్ ఎగ్జామ్ కూడా ఎలా రాసానంటే ఇన్ని ఎగ్జామ్స్ రాసా కదా, ఇది ఏముంది అని చెప్పి ఆ ఫీలింగ్తో రాశాను నేను. అదండి మన సాయి మేధాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మీరు నెంబర్ ఆఫ్ ఆన్లైన్ చూస్తున్నారు కదా, ఎంపీసీలోనే అన్ని ఎగ్జామ్స్ అండ్ టెక్నికల్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్, మెనీ ఎగ్జామ్స్. అన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు ఈ సెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు 1% కూడా భయం ఉండదు. నార్మల్ ఎగ్జామ్ లానే ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా రాస్తారు, ఎలాంటి టెన్షన్ లేకుండా రాస్తారు. ఇవన్నీ కూడా మన సాయి మేధాలో పాసిబుల్ అవుతాయి. చూడండి 50th ర్యాంక్, 50వ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి 3rd ర్యాంక్ వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండ్ దాంతో పాటుగా సాయి మీద కోచింగ్, దాంతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం. ఇవన్నీ లేకుండానే అది పాసిబుల్ అవ్వదు. ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె ఈరోజు 3rd ర్యాంక్ సాధించింది. రైట్ అమ్మా. సో టెక్నికల్లో ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ విధంగా చదవాలో ఒకసారి మీ జూనియర్స్కి నువ్వు చెప్పాలి. ఇప్పుడు టెక్నికల్గా నార్మల్గా మనకు అందరూ చెప్పే మాట ఏంటంటే సిఎస్సిలో టెక్నికల్ సైడ్ చాలా టఫ్గా వచ్చేది, మార్క్స్ ఎక్కువ రావు, అది అందరూ చెప్తారు మనకి. కానీ మనకి ఇక్కడ స్టాఫ్ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు మన సాయి మేధాలో. సో నాకైతే మా సార్ ఇచ్చిన నోట్స్, సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన నోట్స్ని బట్టే నేను చదివాను. ఆ నోట్స్ మీరు ఒకసారి సార్ చెప్పగానే ఒకసారి చదివి, మన సార్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, అవి రాసి అందులో మీకు రాని టాపిక్స్ ఉంటాయి కదా, అంటే మీరు జస్ట్ బిట్టును రాయండి, రాసి ఆ టాపిక్ ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఫ్యాకల్టీని కానీ లేదా గూగుల్ కానీ ఏదో ఒకటి ఆ టాపిక్ ఏంటో తెలుసుకొని దాని మీద ఇంకా ఎన్ని డిఫరెంట్ వేస్లో అడగొచ్చు అన్నది చూస్తే మీకు తెలిసింది. అప్పుడు ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేయని వేలో వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలరు. ఏ సబ్జెక్ట్ అయినా ఇంతే సిఎస్సిలో, ఎందుకంటే ప్రోగ్రామింగ్ మొత్తం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా రాసేయచ్చు నాకు తెలిసి. రైట్. సో చూస్తున్నారు కదండి, ఎప్పుడైనా సరే సిఎస్సిలో టెక్నికల్లో ఎక్కువ మార్క్స్ రావు, ఎంపీసీలోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేద్దాము, ఇంకా టెక్నికల్ వదిలేద్దాము అని ఎవరికైనా ఉంటే అది రాంగ్ అండి. మీరు టెక్నికల్లో కూడా ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు. చెప్తున్నారు కదా సాయి మేధాలో మీరు జాయిన్ అయ్యి ఉంటే ఆ నోట్స్ మీరు బాగా ప్రిపేర్ అవుతే చాలు మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అది కాకుండా ఎంపీసీలో చూస్తే ఆల్రెడీ అమ్మాయి 25/25 కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కూడా బెస్ట్ మార్క్స్ వచ్చాయి. అందుకని ఈరోజు 3rd ర్యాంక్గా మన ముందు ఉంది. రైట్ అండి. సో ఇన్ని రోజులు
ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నారు. ఏప్రిల్ 30 ఎగ్జామ్ యాక్చువల్గా ఏప్రిల్ 30కి ఎగ్జామ్ ఉండాలి, కానీ పోస్ట్ పోన్ అయ్యి జూలై 24తో ఏదో చెప్పారు. మరి అప్పుడు నీ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిందా తగ్గిందా? చెప్పాలంటే తగ్గింది సార్. తగ్గిందా? ఎందుకు తగ్గిపోయింది? అంటే ఎగ్జామ్ అలా పోస్ట్ పోన్ అవుతుంటే కొంచెం ఎక్కడో డల్ అయింది సార్. డల్ అయినప్పుడు అప్పటికి ఇంకా మాకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వాలి. అప్పటికి స్టార్ట్ అవ్వాలి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మేలోనే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆ ఏప్రిల్ మే కొంచెం డల్ అయ్యాం. ఎప్పుడైతే సార్ మాకు మెసేజ్ పెట్టారు ఇలా ఎగ్జామ్స్ జరిగితే అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని ఇన్స్టాల్ చేసాం. ఫస్ట్ ఎగ్జామ్ రాసాం, కొంచెం తక్కువ వచ్చిన మార్క్స్, కొంచెం ఎక్కడో ఇగో హట్ అయింది. అది ఏంటి ఇంత తక్కువ వచ్చినాయి, మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతున్నాం, దారి తప్పుతున్నాం అని చెప్పి అనాలిసిస్ చేసుకొని ఇంకా మళ్ళీ బుక్స్ తీసాం. అప్పుడు ఆల్రెడీ మాకు అన్నిసార్లు రివిజన్లు అయ్యి ఉన్నాయి. కెమిస్ట్రీ అయితే ఆల్మోస్ట్ మాకు 3 times రివిజన్ అయింది. అలా రివిజన్లు అయ్యి ఉన్నాయి కాబట్టి మేము ఒకసారి బుక్ తీయగానే మాకు మళ్ళీ వెంటనే వెలిగినాయి. ఎగ్జామ్స్ రాసాం. ఇంకా వాళ్ళతో మా కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అయింది సార్. ఓకే, సో ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ మొత్తంలో మీరు ఈ సాయి మీద టెస్ట్ సిరీస్ అనేది బాగా యూజ్ చేసింది. ఒకవేళ టెస్ట్ సిరీస్ లేకుంటే 3rd ర్యాంక్ వచ్చేది కాదు. ఆ హాలిడేస్ అంతా మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా హ్యాపీగా. సో అదండి, సాయి మీద టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఈరోజు అందరూ బెస్ట్ ర్యాంక్ తీసుకొచ్చారు అంటే అది ఓన్లీ డ్యూ టు సాయి మీద టెస్ట్ సిరీస్. మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ సాయి మీద వీడియో క్లాసెస్ మీ ఇంటి దగ్గరే ఉండి మీరు వీడియో క్లాసెస్ వింటూ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆ విధంగా మీరు ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ తీసుకురావచ్చు. ఓకే, సో సాయి మీద విజయవాడలో ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు? 3rd సెమ్, 4th సెమ్, 5th సెమ్? 5th సెమ్లో జాయిన్ అయ్యావు. 5th సెమ్లో. సో గుర్తుపెట్టుకోండి, జనరల్గా బెస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఓన్లీ సమ్మర్లో జాయిన్ అవుతాను అంటే అది ఇంపాసిబుల్ అండి. అమ్మాయి 5th సెమ్లోనే జాయిన్ అయింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎప్పుడమ్మా? 6th సెమ్. సో 5th సెమ్లో జాయిన్ అయ్యి 5th సెమ్ ప్రిపేర్ అయింది. అండ్ 6th సెమ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తూ సాయి మీద కోచింగ్ సెంటర్లో ఈసెట్ కోచింగ్ తీసుకుంటూనే ఉంది. ఆ విధంగా 5th సెమ్ 6th సెమ్ మొత్తం బాగా ప్రిపేర్ అయింది కాబట్టి ఈరోజు 3rd ర్యాంక్ సాధించింది. ఏదో ఈ సెట్ అంటే నార్మల్ ఎగ్జామ్ మనము లాస్ట్ 6 months లాస్ట్ 1 month ప్రిపేర్ అయ్యి బెస్ట్ ర్యాంక్ తీసుకొద్దాము అంటే అది ఇంపాసిబుల్ అండి. ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్ ర్యాంక్ అనేది పాసిబుల్ అవుతుంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక 1 monthలో ప్రిపేర్ అయిపోయి బెస్ట్ ర్యాంక్ తీసుకొద్దాము అంటే అది పాసిబుల్ అవ్వదు. సో ఈ విధంగా ఈరోజు 3rd ర్యాంక్ తీసుకొచ్చిన జ్ఞానేశ్వరి మాటల్లో మనం విన్నాం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మీ వాళ్ళ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే, అంటే ఎవరైతే 4th సెమ్లో ఉన్నారో 4th సెమ్లోనే జాయిన్ అవుతే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మీరు ఇప్పుడే చూసారు. మీరు 4th సెమిస్టర్ నుంచే వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ను ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ సాయి మీదకి టాప్ ర్యాంక్స్ అనేవి జనరల్, అది నార్మల్. ఖచ్చితంగా టాప్ ర్యాంక్స్ అన్ని సాయి మీదకే వస్తాయి. సో ఎవరైతే టాప్ ర్యాంక్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 4th సెమిస్టర్ నుంచే ప్రిపేర్ అవ్వాలి. 4th సెమిస్టర్ నుంచే ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా వాళ్ళకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టూడెంట్స్, మన ర్యాంక్సే. ఇన్ని ర్యాంక్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు 4th సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ నుంచే బాగా ప్రిపేర్ అయ్యారు. 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ నుంచే ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాశారు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశారు. డౌట్స్ వస్తే ఫ్యాకల్టీని వెంట ఉండి మరి వాళ్ళు డౌట్స్ చెప్పించుకున్నారు కాబట్టి ఈరోజు బెస్ట్ ర్యాంక్స్ అనేవి పాసిబుల్ అయ్యాయి వాళ్ళకి. ఎవరైతే సాయి మేధాలో జాయిన్ అవుతారో వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి 100% సపోర్ట్ అనేది మేము చేస్తాము, నో డౌట్ ఎట్ ఆల్. రైట్ అమ్మ, మరి మీ జూనియర్స్లో మీ కాలేజ్లో జూనియర్స్ ఉన్నారా? మరి వాళ్ళకి చెప్పారా సాయి మేధాలో జాయిన్ అవ్వమని? ఫోన్ చేసిందా? సో మీ జూనియర్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? ఈ సిఎస్సిలో ఇప్పుడు 2nd ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఇంకా ఆ సిఎస్సిలో ఇప్పుడు 2nd ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే
చాలా మంది చెప్తారు, ఇందాక సార్ చెప్పిన పాయింట్ ఇది, నాకు కూడా చాలా మంది చెప్పారు ఎందుకు 5th సెమ్లోనే జాయిన్ అవుతున్నాయి, ఈ సెట్టే కదా 6th సెమ్లో జాయిన్ అవ్వచ్చు, అప్పుడు ఎలాగో మాకు పొద్దున్న కాలేజ్ అయిపోతే మధ్యాహ్నం నుంచి ఖాళీ, అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చని. కానీ నార్మల్గా ఎలా ఉండిద్ది సాయి మేధావులు ఇది అని అలా చెప్పినప్పుడు నేను విన్నా. ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే 5th సెమ్లో జాయిన్ అయితే ఎక్కువ సార్లు రివిజన్ అయింది. 6th సెమ్లో జాయిన్ అయితే మీరే ఆలోచించండి, 6 months టైం, సిలబస్ కంప్లీట్ అయినా మేబీ ఒకసారి రివిజన్ అయిద్దేమో, ఎంత స్పీడ్గా కవర్ చేసినా ఒకసారి రివిజన్ అయింది, ఒకసారి సిలబస్ కంప్లీట్ అయింది. అదే మేము 5th సెమ్లో జాయిన్ అయితే నేను చెప్పినట్టు 3-4 times అయింది రివిజన్ ఒకటి. అండ్ సెకండ్, మన మెటీరియల్స్ చాలా బాగుంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ ఉంటాయి, మనం వేరుగా బుక్స్ కొనక్కర్లేదు. ప్రీవియస్ ఈసెట్ బిట్స్ అని వాళ్ళు వెనకాల ఇస్తారు. నార్మల్గా ఏ టాపిక్ ఆ టాపిక్ బిట్స్ ఇస్తారు, ఏ చాప్టర్కి ఆ చాప్టర్ బిట్స్ ఇస్తారు, మళ్ళీ ఫైనల్లో ప్రీవియస్ ఈసెట్ బిట్స్ అని ఇస్తారు. అవి చేయాలి మనం. వాళ్ళు చేస్తారంటే వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ని బట్టి ఈ బిట్ రాలేదని సార్ ఎక్కడ ఉంది సార్ అంటే మన సార్స్ చెప్తారు, ఇలా మెటీరియల్లో ఉంది చూడు, దీని ఆన్సర్ ఇలా వచ్చింది, ఇది దీని కాన్సెప్ట్ అని. అలా చెప్పినప్పుడు మనం ఒకసారి మెటీరియల్ రిఫర్ చేస్తే ప్రీవియస్ ఈసెట్ బిట్స్ ఉంటాయి మనకి. నేను అవి ఫస్ట్ చూడాలి, లాస్ట్లో ఉంటాయి. ఆ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ కూడా చేయండి, చాలా యూజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మీరు చేసిన ప్రతి బిట్ని దాన్ని ఇంకో విధంగా ఎలా అడగచ్చు అన్న ఒక ఆలోచన మీకు వస్తే ఆ బిట్ని ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో దట్స్ వై ప్రీవియస్ బిట్స్ ఫాలో అవ్వండి, అప్లికేషన్ ఓరియంటెడ్గా నేర్చుకోండి. అండ్ వీళ్ళు చెప్పే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే డెఫినెట్లీ మనం మన గోల్ రీచ్ అవుతాం. చూసారు కదమ్మా, ఎవరైతే త్వరగా అంటే 4th సెమిస్టర్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది.